కానీ దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడమే కాదు, పైకి తీసుకొచ్చాడు. ఎక్కడికి? అన్ని రకాలుగా ఆశీర్వదించాడు. ఒక రకంగా కాదు, అన్ని రకాలుగానే ఆశీర్వదించాడు. కానీ ఆ రోజు గృహప్రవేశానికి వచ్చిన మా బంధువుల్లో మా బావగారు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇలా కట్టేసాడేంటి ఇల్లు, ఇలా ఉంటే మాత్రం యజమాని లేచిపోతాడు. ఏం లేచిపోతాడు అంటే, నేను ఈ పాటికి లేచిపోవాలి. ఇది కాపాడడం అంటే. నేను ఏం పొందుకున్నాను అంటారా? దేవుని గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్నాను, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం పొందుకున్నాను, నా ఊపిరికి కారణమైన ఆయనని తెలుసుకున్నాను, ఆయనకి తెలియకుండా ఏది జరగదని తెలుసుకున్నాను, నా జీవితానికి కూడా నేను కారణం కాదని తెలుసుకున్నాను, నా తల్లిదండ్రులు కూడా నా జీవితానికి కారణం కాదని తెలుసుకున్నాను కదా. కానీ అన్నిటికీ కర్త, అన్నిటికీ కారకుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను. జీవము యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను. ఆ దైవాన్ని చేరే మార్గము యేసుక్రీస్తు అని తెలుసుకున్నాను. యేసుక్రీస్తే సత్యము, సర్వసత్యం అని తెలుసుకున్నాను. ఈ అనుభవ జ్ఞానమే వల్లనే దైవశక్తి నన్ను భూమి మీద కాపాడుతుంది. నాకు ఈ ఇంట్లోకి రాకముందర పెద్ద యాక్సిడెంట్లు 2 జరిగినాయి, మీకు తెలుసు కదా. ఎప్పుడు జరిగినాయి అయ్యే? ఒకటి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగింది, ఒకటి డిపార్ట్మెంట్లో జరిగింది. డిపార్ట్మెంట్లో జరిగింది అది ఏంటంటే, కరెంటు షాక్ కొట్టి స్తంభమించి పడిపోయినా దేవుడు కాపాడాడు. ఎప్పుడు ఇది ఇక్కడ వచ్చాక కాదు, తర్వాత ఆటో తిరగబడిపోయి కాలు కట్ అయిపోయింది, కాళ్ళు 2 వేళ్ళు కట్ అయిపోయినాయి కాళ్ళు. అప్పుడు ఆటోలో నేను ఒక్కనే ఉన్నాను, కాలుకి తప్ప ఇంకెక్కడ ఏ చిన్న దెబ్బ తగలలేదు. అప్పుడు కాపాడాడు. అప్పుడు ఏమన్నారంటే, ఒక ఆయన ఒకే ఇంట్లో ఉండగా జరిగినాయి ఆ 2 యాక్సిడెంట్లు. ఈ ఇల్లు తేడా, ఇంట్లో ఉండదు వెళ్ళిపోమన్నాడు. ఈ ఇల్లు తేడా అయితే నేను చచ్చిపోదును, ఈ ఇల్లు తేడా కాదు, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పాను ఆ రోజు. ఇల్లు తేడా అయితే చచ్చిపోవాలి కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక పడిపోయాను, చాలాసార్లు పడిపోయాను. చాలా పెద్ద ప్రమాదాలు తప్పుకున్నాయి, ఎక్కడ ఇప్పుడు కూడా దెబ్బలు తగలలేదు. అంటే భయంకరమైన దెబ్బలు, లేవలేని దెబ్బలు, సెలవు పెట్టే దెబ్బలు, ఇలాంటివి ఏమీ తగలేదు. అంటే ఇప్పుడు ఏ ఇంట్లో ఎక్కువ రక్షణ కాపాడానని ఎక్కువ, అది ఈ ఇంట్లో చచ్చిపోతాడేమో అనుకున్న వాళ్ళు ఈ ఇంట్లోనే ఎక్కువ భద్రంగా కాపాడాడు, ఈ ఇంట్లోనే ఎక్కువ ఆశీర్వదించాడు. ఈ ఇంట్లోకి వచ్చాక మీరు చెప్తాను అమ్మరో, ఈ ఇంట్లోకి వచ్చాక ఎంతమందికో సహాయం చేశాను. ఈ ఇంట్లోకి వచ్చాక ఎంతోమందికి సహాయం చేశాను. ఈ ఇంట్లోకి వచ్చాక కొంతమంది ప్రాణాలు కాపాడాను. ఎందుకంటే కొంతమంది అయితే ఆత్మహత్య చేసి చచ్చిపోతామంటే, నువ్వు చచ్చిపోకు, నేను సహాయం చేస్తాను, నేను కాదు యేసు ప్రభువు సహాయం చేస్తున్నాడు అని చెప్పానమాట. యేసు ప్రభు చేస్తున్నాడు, నేను యేసు ప్రభుని బట్టి నీకు సహాయం చేస్తున్నాను. సహాయం చేశాక నువ్వెవరో నేనెవరో. చాలామంది అలాగూ నేను క్రీస్తుని బట్టి చేశాను కాబట్టి నేను చెప్పట్లేదు, సహాయం పొందారు, మర్చిపోయారు, నేను మర్చిపోయిన వాళ్ళని. కొందరు మోసం చేశారు, అది కూడా యేసు ప్రభుని బట్టి చేశాను. మోసం చేశారు, అయినా నాకేం నష్టం కలగల. ఎందుకు? ఎవడు నన్ను మోసం చేశాడో వాడు అలాగే దిక్కుచోసన పరిస్థితుల్లో తిరుగుతున్నాడు, తిప్పలు పడుతున్నాడు, అప్పులు చేస్తున్నారు. చాలామంది ఉన్నారు, పలానా అని కాదు, చాలామంది ఉన్నారు. ఈ రోజుకి దేవుడు నన్ను ఇచ్చేవాడిగా ఉంచాడు, సహాయం చేసేవాడిగా ఉంచాడు. అంటే ఏం జరుగుతుందంటే అనుకుంటున్నారు, దేవుడు నన్ను ఒక మందిరంగా కడుతున్నాడు, ఒక దేవాలయంగా కడుతున్నాడు. దేవాలయం అంటే అనేకులు చేరి ప్రార్థించే మందిరం కదా. ప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. నేను మందిరం వ్యక్తిగతంగా, నేను అనేకులకు దేవుని మందిరంగా కనబడుతున్నాను. కానీ ప్రజలు ఏం చూస్తారు? ఇదిగో ఈ నిర్మాణాన్ని చూస్తారు. ఏం చూస్తారు? ఇది కనబడుతుంది, కానీ వెంటనే ఇది ఎవరు కట్టారు? నా దగ్గరికి వస్తారు కదా. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, నన్ను చూసి, ఈ ఇల్లు చూసి, ఇలా కట్టేసాడు, ఈయన్ని దేవుడే కాపాడుతున్నాడు అంతేనా? ఈ చుట్టూరు దేవుడు అదే కలిగించాడు, అదే సాక్ష్యం ఇచ్చాడు. నాతో అన్నారు కూడా, ఒకప్పుడు ఇక్కడ కట్టకూడదు అన్నవారే ఇప్పుడు ప్రార్థన చేయండి అని అనిపించాడు దేవుడు. కాబట్టి మందిరం కట్టడం అంటే ఇది మందిరం అనుకుంటున్నారు జనం. ఇది మందిరం కాదు, మనమే మందిరం. ఇప్పుడు
మీరు మీ జీవితమే మీ మందిరం. ఆ మందిరంలో యాజకులు, పూజారులు ఎవరు? మీరే. ఎవరిలో? యేసుక్రీస్తులో. అవునా? ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. బలి నైవేద్యం ఏది? మీరు నేనే. ఎవరికలే? మీ జీవితమే. మనం తినలే మన పళ్ళు ఆహారాలన్నీ మనకండి. మనం ఎవరికి? ఆయనకి ఇష్టంగా జీవించటం, ఆయనకి అనుకూలంగా జీవించటమే ఆయనకి ఇచ్చే బలి. మనం ఆయనకి ఇచ్చే నైవేద్యం, ఆయనకి పెట్టే పలహారం, ప్రసాదం. ఇప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే 18, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో, సరిగ్గానండి, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, అందరూ వాక్యం వినాలి, దేవుని ఇంటి వారినై. ఇప్పుడు మన అందరిది ఒకటే పట్టణం అంట. ఏ పట్టణం అది? ప్రభుని నమ్మిన వారిది అందరిది ఒకటే పట్టణం అంట. ఏమన్నాడు? ఏక పట్టణస్థులు అన్నాడు. ఏ పట్టణం ఇది? రేలింగ్ పట్టణమా? తణుకు పట్టణమా? పరలోక పట్టణం. ఏంటది? ఏక పట్టణస్థులు. తర్వాత మన ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు మన అందరి ఇంటి పేరు ఒకటే. ఇక్కడ రకరకాలుగా ఉండొచ్చు. ఇక్కడ ఆధార్ కార్డులో ఉంటాయి గుర్తింపు కోసం, ఇక్కడ ఉంటాయి. ఈ శరీరానికి మరి ఐడెంటిటీ ఉండాలి కదా. కానీ మన అందరి ఇంటి పేరు ఏంటి? దేవుని ఇంటి వారం. ఎవరిల్లు అండి? సంఘం అంటే దేవుని ఇంటికి వచ్చాం. ఎవరింటికి వచ్చావు? సాయన్నాళ్ళ ఇంటికి వెళ్ళాం అంటారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుని ఇంటికి వచ్చాం. దేవుని ఇంటి వారు మీరు. మనందరం దేవుని ఇంటి వారమే. అందరం ఒకే కుటుంబ సభ్యులు. ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పలానా కులం, వీళ్ళు పలానా కులం, ఇలా వేరు చేయొచ్చు. మళ్ళీని వేరు చేస్తే ఏక శరీరంలో ఏ శరీరాన్ని కోసేసినట్టు అనమాట. శరీరాన్ని ఏం చేసినట్టు? ముక్కలు చేసినట్టు. ఇప్పుడు పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు? యేసుప్రభు శరీరాన్ని ఖైమా చేసి, సిద్ధాంతాలు ఖైమా అనమాట. ఏ ఖైమా? సిద్ధాంతాలు. మామూలుగా 1-2 ముక్కలు కాదు. ఎన్ని ముక్కలు? ఖైమా అంటే ఏంటి? ఎన్నిసార్లు అడుగుతారు? పీసులు. అసలు అది ఎంత ముక్క ఉంటుంది అంటే దాన్ని ఫ్రై చేసిన తర్వాత ఒకవేళ ముక్కలు గడితే అలాగ సంఘాన్ని, క్రీస్తు శరీరాన్ని, ఏక శరీరంగా ఉండాల్సింది సార్వత్రిక సంఘాన్ని ఏం చేశారు? ముక్కలుగా నరికేసుకొని ఎవడ ముక్క ఆడి పట్టుకుపోతున్నారు. పట్టుకుపోయి ఏమంటున్నారు? క్రీస్తు సంఘం అంటలేదు. ఏమంటున్నారు? మా సంఘం. ఏ సంఘం? మా సంఘం. మా అయ్యగారి సంఘం. ఏ గారి సంఘం? అయ్యగారి సంఘం. ఇదే సంఘం దేవదాస్ అయ్యగారి సంఘం. ఇదే సంఘం లోదరన్ గారి సంఘం. ఇదే సంఘం భక్సింగ్ గారి సంఘం. ఇదే సంఘం. ఊర్లో కూడా మనం ఏదైనా ఊరికి వెళ్ళామనుకో, ఆ ఊర్లో ఎవరు కొన్ని చర్చిలు ఉంటాయి. వెళ్ళి అక్కడ మీరు ఏమండి భక్సింగ్ గారి చర్చి ఎక్కడని అంటే చెప్తారా? చెప్పరు. అలాంటివి చెప్పరు. క్రీస్తు సంఘం ఎక్కడ ఉందంటే చెప్తారా? చెప్పరు. సాయి గారి చర్చి ఎక్కడ అంటే చెప్తారు. అవునా? ఇది ప్రస్తుత పరిస్థితి అనమాట. చర్చి సాయి గారిదా అంటే ఎంత దూరం అయిపోయారు క్రీస్తుకు. చూడండి, ఎప్పుడు మన దేహము ఆలయంగా ఉంటుంది. అది ఒక్కటే చెప్తాను. యేసు ప్రభువులో వేరు కులాలు, వేరు మతాలు, వేరు మనుషులు ఏం లేరండి. అందరూ ఏమయ్యారు? ఏక శరీరం అయ్యారు, దేవుని ఇంటివారు అయ్యారు. గుర్తుపెట్టుకోండి, 2 విషయాలు నేర్చుకున్నప్పుడు కదా. వీళ్ళని ఒక మందిరంగా కడుతున్నాడు. చూడండి తర్వాత ఈ మందిరం ఎక్కడ కట్టబడుతుందో చెప్పాడు. అడ్రస్ 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు మందిరానికి మూలరాయి ఎవరు? పునాది రాయి. శంకుస్థాపన కాదే. మీరు ఆ పదం వాడొద్దు దయచేసి. మీరు ఇంటికి కడుతున్నారనుకో, మూలరాయి వేస్తున్నామని. ముఖ్యమైన మూలరాయి. ఏ రాయి? మనం ఏమని చెప్పాలి? శంకుస్థాపన అది కాదు. ఏమని చెప్పాలి మనం? దానికి అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? శంకుస్థాపనకి అర్థం తెలుసా? శంకు స్థాపన. ఇల్లు కట్టేశారు. శంకుస్థాపన అంటే ఏంటో తెలీదు. మరి అందరిని పిలిచినప్పుడు ఏమని పిలిచారు? మా ఇంటికాడ శంకుస్థాపన వచ్చేయండి అందరూ బంధువుల్ని. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మా బామ్మరిది ఇల్లు కడతాను, శంకుస్థాపనకి వెళ్తాను అని వచ్చాడు. శంకుస్థాపన అంటే ఏంటరా అంటే అదే ఇల్లు మొదలెట్టేటప్పుడు గొయ్యి తవ్వుతారు కదా, ఏదో చెప్తాడు. అవునా?
కాదు, అది కాదు, శంకుస్థాపన అంటే అర్థం చెప్పు అని అడగండి ఈసారి ఎవరన్నా చెప్తే. కానీ మనం ఏ పదం వాడాలి? యేసుప్రభు నమ్మిన విశ్వాసులు మూలరాయి. ఇప్పుడు ఈ మందిరానికి మూలరాయి ఎవరు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే కట్టబడి ఉన్నారండి, ఇది పూర్తయిందా లేదా? పూర్తయిన మందిరం ఇది. అక్కడ సజీవమైన రాళ్ళ వలె ఉండి మీరు ఆత్మసమైన మందిరంగా కట్టబడుతున్నారు అన్నాడు. ఇక్కడ కట్టబడుతున్నారంటే అది కంటిన్యూ అవుతుందని. పేతురు పత్రికలో ఏమవుతుంది? కట్టబడుతున్నారు అన్నాడు కదా, అది జరుగుతుంది నిర్మాణం. ఇక్కడ కొన్ని పూర్తయిన 3 పనులు చెప్తాను ముఖ్యంగా. ఒకటి, ఉభయుల్ని ఏకశరీరం చేశాడు. కట్టాలంటే ఏం చేయాలి? కలపాలి కదా. ఇటుక కలపాలొద్దా? కలపాలి. పక్క పక్కన పేర్చాలి, ఒకటి మీద ఒకటి పేర్చాలి. అన్నిటి అనుసంధానమే ఐక్యత. ఇటుకల యొక్క ఐక్యత గోడ అయితే మనందరం ఏకత్వంగా క్రీస్తులో ఏకమవటమే మందిర నిర్మాణంలో మొదటి భాగం. ఒక్కొక్కళ్ళు సజీవమైన రాయి, అంటే ప్రాణమున్న రాళ్ళు. మనం ఏంటి? ఇది ఆత్మసమైన మందిరం కాబట్టి ఇక్కడ శరీరాల కంటే శరీరాలుగా ఎప్పుడు మనం ఒకటి కాదు, వేరువేరుగా ఉంటాం. ఇప్పుడు భార్యాభర్తలు కూడా వేరువేరుగానే ఉంటారు, కానీ ఒకే ప్రాణంలాగా, ఒకే జీవంలాగా, ఒకే ఆత్మలాగా, ఒకే మనసుతో ఏకమై ఉండాలి. ఇది ఎప్పుడు వాళ్ళకి నిజంగా అర్థమవుతుందో వాళ్ళు ఒకరంటే ఒకళ్ళకి ప్రాణం అనమాట. ఒకరికి అపాయం జరిగితే ఇంకొకరికి తెలిసిపోద్ది అనమాట. ఒకళ్ళకి బాధ కలుగుతుంటే వీళ్ళకి బాధ కలుగుతుంది. మనకి ఎప్పటికీ మన వాళ్ళు అంటే మన భర్త అంటే ఎవరైతే ఉన్నారో భార్యలకు భర్త అర్థం కాలేదు, భర్తకి భార్య అర్థం కాలేదు పూర్తిగా. ఎవరికి అర్థం కాలేదు ఇప్పటికీ. ఎందుకో కారణం చెప్తాను, చిన్న మాట చెప్తాను. ఇప్పుడు భర్త అర్థమయ్యాడు అనుకోండి ఒక స్త్రీకి, అప్పుడు భర్త ఏదైనా చెప్తే ఆ భార్య నమ్ముతుందా నమ్మదా? నమ్మాలి, అనుమానించకూడదు కదా. ఎంత శాతం నమ్మాలి? ఒక 50 నమ్మొచ్చా? 100% కంట 100% కంటే ఎక్కువ నమ్మాలి. బైబిల్ లెక్క అయితే 120% నమ్మాలి. ఎంత నమ్మాలి? 120% నమ్మాలి. అంటే అనుమానం అనేది అవకాశం లేదు విశ్వాసంలో. ఓకేనా? అర్థమైంది? ఇది భార్యని ఎంత నమ్మాలి? భార్య ఒక మాట చెప్పింది, భర్త ఏం చేయాలి? నువ్వు నోరుమి నీకేం తెలుసు అనకూడదు. ఏమనాలి? నిజంగా ఏక శరీరం అని నీ ముందు తెలితే ఏమనాలి? ఈ చెయ్యి నమ్ముతుందా లేదా? నమ్ముతుంది కదా. అలాగా భార్య ఏదైనా మాట చెప్తే ఇతను కూడా 120% నమ్మాలి, 120% నమ్మేయాలి. కానీ ఈ నమ్మకాలు ఉన్నాయా మనకే? ఉన్నాయా? ఉండవు. ఎందుకు ఉండవు? అది కూడా ఒక కారణం చెప్తాను. పెళ్ళయి భర్త ఇంటికి వచ్చింది. ఇప్పుడు సొంత ఇల్లు ఏది? భర్త ఇల్లు. మా అమ్మగారి ఇల్లు అంటుంది. ఇంకా ఈడేం నమ్ముతాడు ఇంకా? అంటే అమ్మ దగ్గర మారిపోద్ది, అవునా? నాన్న దగ్గర మారిపోద్ది, తమ్ముడి దగ్గర మారిపోద్ది, చెల్లి దగ్గర మారిపోద్ది, వాళ్ళ తోడుకోళ్ళ దగ్గర మారిపోద్ది. ఇంకేమంటారు? తోడబుట్టినోళ్ళ దగ్గర మారిపోతారు. పుట్టింటి గారి విషయాలు అయినప్పటికీ మారిపోతారు. మారిపోతే ఈ భర్త నమ్ముతాడా? 120% నమ్మడు. ఎక్కడ నమ్మలేడు. దీన్ని ఎక్కడైనా నమ్మొచ్చు, కానీ పుట్టింటోళ్ళు ఇచ్చేటప్పటికి మారిపోద్ది ఇది. కానీ ఒక మాట చెప్తాను, ఒక సాక్ష్యం చెప్తాను. మన పూర్వీకులకి ఇంత బైబిల్ తెలీదు, ఈ గొడవలు ఏమీ తెలియదు. కానీ వాళ్ళు ఏమైనా తెలుసా? పెళ్ళి అవ్వగానే భర్త తాళి కట్టి తన మెట్టిని అంటే ఇంటికి, తన అత్తింటికి తీసుకెళ్ళగానే నెక్స్ట్ నుంచి వాళ్ళు ఏమనేవారు తెలుసా? మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏ ఇంటికి? పుట్టింటికా. ఒకవేళ ఎప్పుడైనా పుట్టింటికి వస్తే వాళ్ళు అని మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఏ చిన్న బాధ వచ్చినా, అమ్మ చిన్న కోప్పడినా, మా ఇంటికి వెళ్ళిపోతాను. మా ఆయన సరిగ్గా తింటున్నాడో లేదో, అవునా, మా అత్తగారు లేవలేదంట, మా ఆయనకి భోజనం కుదరదో, వెళ్ళిపోవాలి నేను మా ఇంటికి. ఇంట్లో ఏదున్నా సరే మా ఇంటికి పట్టుకెళ్ళిపోతా, పక్కనెట్టే. ఎక్కడిది? పుట్టింట్లో మూటలు కట్టి పంపే తల్లిదండ్రులు ఉన్నారు ప్రేమతో. అది కాకుండా ప్రతీదీ మా ఇంటికి, మా ఆయనకి, మా వారికి, మా ఆయనకి అని చెప్పేసి పక్కన పెట్టుకొని మూట కట్టుకొని పట్టుకుని వచ్చేయటం అనమాట. ఇది నా భర్త, నా కుటుంబం, నా పిల్లలు
నా అత్తమామలు అనే స్వార్థం, ఇది నా కుటుంబం అనే స్వార్థం వాళ్ళలో వచ్చేసేది. ఎంత త్వరగా వచ్చేసేది అంటే పెళ్ళి తాళి కట్టిన వెంటనే వచ్చేసేదండి. తాళి కట్టిన మరుక్షణంలో వచ్చేసేది ఇదంతా నా ఫ్యామిలీ అని. ఇప్పుడు ఫోటోలు దిగు వరకే మన ఫ్యామిలీ, ఫోటోలకి వీడియోలకి ఫ్యామిలీ. మళ్ళీ వెంటనే పక్కకి వెళ్ళిన తర్వాత మరే దీనికి అంత ఇస్తా అన్నారు కదా, మరి ఇది ఇచ్చారేంటి, మనం వాళ్ళు వస్తే ఎలా చూసాం మనం, చూడు ఆ సాంబారు కూడా బాగోలేదు దరిద్రంగానే, కుక్కలు కూడా తినవు, చికెన్ వేసారు మనకు లేదు చికెన్, మటన్ పెట్టవచ్చు కదా, అవునా? అప్పుడు ఇప్పుడు అంటది అంత అయిన తర్వాత వాళ్ళు రూమ్లోకి వెళ్ళారనుకోండి, మా వాళ్ళు అందరూ బాధపడుతున్నారు, మీ వాళ్ళు కనీసం సరిగ్గా అన్నం పెట్టలేదంట. ఏంటి మీ వాళ్ళు, మా వాళ్ళు అక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్పమంటారా? మన పూర్వీకులకి, మన అమ్మమ్మలో, మన నానమ్మలో వాళ్ళకి తెలిసిన సత్యం ఇప్పుడున్న తరాల్లో ఎవరికి తెలియదు. నిజానికి వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? వాళ్ళకి ఏమైనా శాస్త్రాలు ఏమైనా తెలుసా? పురాణాలు ఏమైనా తెలుసా? వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, అమ్మమ్మ నుంచి, నానమ్మ నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. అసలు అది ఏంటో విచిత్రం, అది ఒక పెద్దోళ్ళకి తెలుస్తుంది. హిందీ వాళ్ళ బ్రెయిన్ ఏంటి, అసలు పెళ్ళవగానే నా భర్త, నా కుటుంబం అనే ఒక స్వార్థంలోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అంత అలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా, పెళ్ళై 15 ఏళ్ళు అయిపోయినా, 20 ఏళ్ళు అయిపోయినా, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి మా ఇంటికి అని అంటారు. మా ఇల్లు ఏంటి? చుట్టాలు ఇల్లు. అది చుట్టాలు ఇల్లు. బంధం ఏంటంటే అమ్మ నాన్న కావచ్చు, కానీ చుట్టాలే. మీ ఇల్లు అయితే అక్కడ ఉండు అనాలే, అంతే కదా. మీ ఇల్లు అయితే అక్కడ ఉండిపోవే అని చెప్పానాలా. నేనేదో భార్య భర్తల గురించి, అత్త కోడల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నారా? నేను క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెప్తున్నాను. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు ఏ ఇంటి వారు? దేవుని ఇంటి వారు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొచ్చా? ఆ ఇంటికి వెళ్తే మీ ఇల్లు అవుద్ది? అది అవుద్దా? అవదు. ప్రతిదీకి అందుకే సంఘాన్ని క్రీస్తుని పోల్చుకోమని చెప్పిన అర్థం వద్దా నన్ను. సరిగ్గానండి. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు మా ఇల్లు అని అనడం ఎంత తప్పో, యేసు ప్రభుని నమ్మిన తర్వాత నువ్వు దేవుని ఇంటి వారమయ్యో, దేవుని బిడ్డవయ్యో, దేవుని ఇంటికి చెందిన తర్వాత క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అన్నప్పుడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీ జీవితం కట్టబడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ వేరే పునాది దగ్గరికి వెళ్ళి ఇది మా ఇల్లు, మా ఇంటికి అన్నావంటే ఈ ఇంటి మీద నువ్వు కట్టబడతలేదని అర్థం. ఈ పునాది మీద నువ్వు కట్టబడతలే. క్రీస్తు అనే పునాది మీద కట్టబడతలేదు. ఇప్పుడు అది పునాది కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి తీసి ఒక ఆయనతో జత కట్టారు కదా, అవునా కదా? ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇసుక ఓ చోట నుంచి తెస్తారు, ఇటక ఇంకో చోట నుంచి తెస్తారు. తెచ్చి ఇక్కడ కట్టాక మళ్ళీ అక్కడికి అటుకెళ్ళి వేసేస్తారా? ఇసుక మళ్ళీ అక్కడికి అటుకెళ్ళి వేసేస్తారా? ఇటక అటుకెళ్ళి అక్కడ వేస్తారా? రాళ్ళు ఏమో పంగి నుంచి తీసుకొస్తారు కదా, అవునా? ఇటకేమో తిరుపతిపురం నుంచి తెచ్చాం, ఇసుకేమో ఈ తీపర రేవులో నుంచి తెచ్చాం. సిమెంట్ ఏమో ఎక్కడ ఫ్యాక్టరీలో తయారైందో, ఏ కంపెనీలో తయారైందో మొత్తానికి ఆ కంపెనీ నుంచి వచ్చింది. ఇవన్నీ కలిపి ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్గా ఉంటాయా? సిమెంట్ మా ఊరు వెళ్ళొస్తాను, మా ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను అంటదా? సరే, వీటన్నిటిని ఇంత స్ట్రాంగ్గా బంధించినటువంటి ఎముకలు లాంటివి ఉన్నాయి. ఏంటయ్యి? ఊసలు మళ్ళీ కంపెనీకి వెళ్తాయా? ఎడదిత్తే కుదురుతుందా? ఎడదిత్తే ఏమవుద్ది? ఊసలన్నీ లోపల ఎన్ని ఎట్టారు చూద్దాం, ఇందులో 4 ఉన్నాయా 6 ఉన్నాయా చూద్దామని బద్దలు కొడితే ఏమవుద్ది? కూలిపోద్ది. వివాహ బంధం అంత పవిత్రమైంది, అంత స్ట్రాంగ్ అయింది. సంఘమని ఏక శరీరం కూడా అంతే పవిత్రమైంది, అంత గట్టిది. మీకేమైనా అర్థమైందా? ఇవాళ ఇక్కడ కట్టి సిమెంట్ వేసి ఇక్కడ అతికిచ్చి, రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ పీకేసి, మళ్ళీ ఇక్కడ ఎట్టి ఇక్కడ సిమెంట్ వేసి అతికిచ్చా, మళ్ళీ ఇక్కడ పీకేసి వాళ్ళ నెల తర్వాత ఇక్కడ పెట్టా. నేనేమో తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నాను, ఇంకో పాస్టర్ వచ్చి ఇక్కడ వేస్తున్నాడు, ఇంకో పాస్టర్ వచ్చి ఇక్కడ వేస్తున్నాడు. ఇదేం కాదని ఇంకొకడు ఇక్కడ వేస్తున్నాడు. ఇల్లు పూర్తవుద్దా? కట్టడం పూర్తవుద్దా? అసలు కట్టబడుతుందా?
దాన్ని ఇల్లు కట్టడం అంటారా, పిచ్చెక్కింది అంటారా? ఇప్పుడు పాస్టర్లందరికీ పిచ్చెక్కింది. వీళ్ళకి ఏం పిచ్చి పట్టిందంటే బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్న పిచ్చ అన్నమాట. దేవుడి పేరు చెప్పి బతకడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్లన్నీ చెప్తున్నారు, చమత్కారంగా కల్పించిన కథలు చెప్తున్నారు, వాక్చాతుర్యం వాడుతున్నారు, మనుషుల దగ్గర నుంచి ఏ విధంగా లాగేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, మనుషులకి ఏ విధంగా క్షేమం కలుగుతుంది, ఏ విధంగా కుటుంబాలు కట్టబడతాయి, ఏ విధంగా జీవితాలు కట్టబడతాయి అనే విషయాలు ఏమీ నేర్పించట్లేదు. కూల్ చేస్తూ కడుతున్నామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? కూల్ చేస్తూ కడుతున్నామని చెప్తున్నారు. కడతంటే కనబడుతుంది కదా, కూల్ చేస్తే కనబడుతుంది. కనబడదా? ఇప్పుడు కూలిపోతున్న మందిరాలు కనబడుతున్నాయా, కడుతున్న మందిరాలు కనబడుతున్నాయా? చెప్పండి. ఏ మందిరాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు? చెదలు పట్టిన మందిరాలు, కూలిపోతున్న మందిరాలు, శిథిలమైపోతున్న ఆలయాలు, ఇవే కనబడుతున్నాయి. ఏ ఒక్కటి కూడా క్రీస్తును మహిమపరిచే మందిరంగా ఎవరి జీవితాలు కనబడతల్లా. అందుకే ఈ క్రీస్తు మార్గము అన్ని జనుల మధ్య ఏమవుతుంది? దూషించబడుతుంది. గమనించాలి మీరు. ఏమన్నాడంటే 21 వచనం, ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి అన్నాడు. ఏంటి ఇందాక చెప్పేసిన దాని గురించి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ రకరకాల పునాదులు లేవు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఎవడైనా కట్టాలి, అవునా? పౌలు కూడా కొరింథీ పత్రికలో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు కాదు, తర్వాత ముందు చెప్పాను. ఏమని? వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడు? ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే మూలరాయి. అంతే. ఇది ఆయనతోటే ప్రారంభం. మన జీవితంలో కూడా ఏదైనా ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. అందుకే ఆయన మరొక పేరు ఉంది ఆయనకి. ఏంటి? ఆదియు. దేనికైనా బిగినింగ్ ఆయనే, తర్వాత ముగింపు కూడా ఆయనే, ఎండింగ్ కూడా ఆయనే. ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ అంటాడు. నేనే ఎండింగ్ అంటే నేనే ముగింపు, ఆదియు అంతము అంటున్నాడు. అంటే ఈ ఆదికి అంతానికి మధ్యలో ఎంత ఉందో అదే విశ్వ రహస్యం అన్నమాట. అదే కాలచక్రం అంటారు, కాలజ్ఞానం అంటారు. ఇదంతా క్రీస్తులో ఉత్తమై ఉంది. ఏముంది? ఇది మర్మం, ఇది దైవ మర్మం, దేవుని మర్మమైన క్రీస్తుని తెలుసుకుంటే దైవ మర్మం తెలుస్తుంది, దైవ రహస్యం తెలుస్తుంది. అని చేత నాకు ఇష్టమైన పూజలు, నాకు ఇష్టమైన ప్రార్థనలు, నాకు ఇష్టమైనటువంటి విధానంలో దేవుడి దగ్గరికి వెళ్ళటం కాదు, దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతి ఒక్క వ్యక్తి కట్టబడాలన్నమాట. కట్టబడాలంటే ఎక్కడ అమర్చబడాలి? ప్రతి కట్టడము క్రీస్తులో చక్కగా ఆయనలో అంటే యేసు ప్రభువులో చక్కగా అమర్చబడి ప్రభువునందు, ఆయనలో యేసు ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుతుంది. పరిశుద్ధమైన దేవాలయం. ఏ దేవాలయం ఇది? మన జీవితంలో పరిశుద్ధత, మన కుటుంబంలో పరిశుద్ధత, మన ఆలయంలో పరిశుద్ధత. పరిశుద్ధత ఉంటేనే ప్రభు ఉంటాడు. పరిశుద్ధత లేని ఇంట్లో ప్రభు ఉంటాడా? అందుకని ఏమన్నాడు తెలుసా? దేవుని ఆత్మ నివసిస్తే దాన్ని దేవాలయం అన్నాడు. నీవు మాత్రం, నేను మాత్రం, మనుషుడుంటే అది శరీరం అన్నాడు. నేనే ఉన్నాను, నేనే అన్నాను అనుకోండి. ఇప్పుడు దేవునిలో ఉన్న త్రిత్వం, మనుషుల్లో ఉన్న త్రిత్వం అంటే దేవుడు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ముగ్గురు వ్యక్తులు ఏకమై ఉన్న దేవుడు. ఓకేనా? మనిషి శరీరము, ప్రాణము, ఆత్మ, ముగ్గురు. అవునా? మనుషుల్ని కూడా ముగ్గురు అనాలి. ముగ్గురు ఏకీభవించారు అన్నాడు. ఏంటి? ముగ్గురు ఏకీభవించారు. ఎవరు? ఆత్మ, నీళ్లు, రక్తం అని చెప్పాడు. అక్కడ నీళ్లు, రక్తము, ఆత్మ అని చెప్పాడు. అక్కడ ముగ్గురు ఏకీభవించారని చెప్పాడు. నేను మళ్ళీ ఆ లేఖనాల్లోకి వెళ్తే టైం పడుతుంది. మీకు తెలిసి చూపించాను కదా ఆల్రెడీ. ఇప్పుడు మనలో కూడా ముగ్గురు ఏకీభవించారు. మనం కూడా ముగ్గురు వ్యక్తులం. ఎలాగో చెప్తానండి, మనం కూడా ముగ్గురు వ్యక్తులం. మనం ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకళ్ళం అనమాట. మనం ఎలాగా? ఒకటి శరీరం కూడా ఏమంటుంది అంటే నేను, నాది అంటది. అవునా? శరీరం ఏమంటది? నేనంటది. అవునా? నాయందు అంటది శరీరం. నాకు కావాలి ఇది అంటది. ఎవరు?
శరీరం. మొదటి అలా పెట్టుకోండి. 2 ప్రాణం. ఏంటి? ప్రాణం. ప్రాణం ఏమంటుందంటే, మరి నాకేం పెడతావు, నాకేమిస్తావు? అది కూడా ఏమంటుందంటే, నాకు నాది అంటది. అవునా? ప్రాణం అంటదా? అందా? నాకంటే నాకేం పెడతావు తింటాకే? ప్రాణమే అడుగుతుంది. దీనికి లింక్ ఉందన్నమాట. ఒకవేళ ప్రాణము నిలబడితే ఈ దేహం నిలబడుతుంది కదా. ప్రాణానికి దేహానికి సంబంధం పోతే శవం అవుతుంది. చచ్చిపోయినప్పుడు శవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది అంటారా? ఉండదు. ఈ రెండిటికి లింక్ ఉందన్నమాట. ఇప్పుడు దేహం అంటది, మరి నాకు ఏ బట్టలు కొంటావు అంటది కదా. అవునా? బంగారం ఏం తీసుకుంటావు అని అడుగుతుంది. ఇలాగ దేహం ఒకటి అడుగుతుంది. ప్రాణం ఏం అడుగుద్ది? ఏం పెడతావు నాకు అంటే అనివి లోపలికి వెళ్తున్నాయి కదా అన్నీనే. కనుక ఈ ప్రాణం అడుగుతుంది. ఎందుకంటే ప్రాణం నీరసించిపోయింది అంటారు. ప్రాణం నీరసించుకుపోయింది. ఇంకోటి ఉంది, ఎవరన్నా తిట్టారు, బాగా మనల్ని బాధపడేలాగా తిట్టేశారు, నిందించేశారు. అప్పుడు ఏమి విసిపోద్ది? ప్రాణం విసిపోద్దా, శరీరం విసిపోద్దా? ప్రాణం విసిపోద్ది అనమాట. కాబట్టి ఈ శరీరమును ఈ ప్రాణమును నేను, నాది, నాకేంటి, నాకేమిస్తావు, నాకేం కావాలి, ఇది అడుగుతూ ఉంటుంది. ఈ 2 ఒకదానికొకటి బాగా కలిసి ఉంటాయి. ఇది అందరికీ కలిసి ఉంటాయి. సరిగ్గానాలి. లోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ 2 కలిసి ఉంటాయి. ఈ 2 కలిసి ఉండటం వల్ల వాళ్ళు బతుకుతున్నారు. ఈ రెండింటిని విడిపోవడం అనేది ఇప్పుడు జరగదు. ఈ 2 విడిపోవడం అనేది పిచ్చోడికి కూడా జరగదు. పిచ్చోడికి కూడా ఆకలేస్తుంది, ఆడు కూడా ఏదోటి ఎదుక్కొని తింటాడు. మూడోది ఆత్మ కదా. ఆత్మ ఏమంటది చెప్పండి? ఆత్మ ఏమంటది? ఎవరన్నా చెప్పండి. ఆత్మ ఏమంటది తెలుసా? సందీప్ ఎవరు? ఇక్కడ సందీప్ ఎవరు అంటే ఆత్మ ఏమంటది? నేనే అంటది. అన్నపూర్ణ ఎవరు? నేనే అంటది. అవునా? అంటదందా? ఆత్మ నేనే అంటది. దేవుడు కూడా అంటాడు, నేనే ఉన్నవాడును అనువాడనై. ఆత్మ మాత్రమే చెప్పగలిగే మాట నేనే అని. నీకు అంత గర్వం ఏంటి అనకూడదు. ఏంటి? అవునా కదా? ఆ పేరు ఎవరికి పెట్టాం? పేరు ఆత్మగా శరీరానిక? ఆత్మకే. కానీ గుర్తింపు మాత్రం శరీరం, ముఖం, రూపానికి గుర్తించడానికి రూపం. కానీ పిలిచేది ఎవరిని? ఆత్మనే. ఆత్మ ఎప్పుడు ఏమంటది? నేనే అంటది. అది ఏంటి? నేనే అంటది. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు ఈ ఆత్మలోకి. ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. క్రీస్తుని విశ్వసించినప్పుడు క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ఆత్మ వచ్చింది మనలోకి. వచ్చినప్పుడు ఇప్పుడు నేనే అనేవాడు ఏమంటాడు తెలుసా? నేను కాదు, క్రీస్తే అంటాడు. ఏమంటాడు? నేను అనడానికి ఇప్పుడు నేనే అన్నవాడు దేవుడు. నేనే అనేవాడు ఎవరు? దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. ఆత్మయే ఉన్న ప్రతి మనిషి ఏమంటాడు అంటే నేనే అంటాడు. పేరు పిలవగానే నేనే అంటాడు కదా. అలా అనగలిగేవాడు దేవుడు మాత్రమే. నేనే అన్నవాడు ఉంటాడా? ఇక్కడ నేనే అన్నవాడు ఉంటాడా భూమి మీద? ఉండడు. కానీ నేనే అనేవాడు ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను, అవునను వాడను, అన్నువాడను. అంటే ఏంటి? నేను అన్నవాడు ఉన్నవాడు. ఆడికి మరణం లేదు. ఆత్మకు కూడా ఏం లేదు? మరణం లేదు.